అందశ్రీతో ఉన్న అనుబంధం, ఆయన యొక్క కళలు లేకపోతే ఆశలు నెరవేరినాయా? తెలంగాణ ఆయన పాట ప్రచురిత పడింది కదా, తెలంగాణ గుర్తింపు ఇచ్చింది కాబట్టి మరి ఏమైనా అయిందా? అంటే కవి అనేటోనికి ఒక గమ్యం అంటూ ఉండదన్న. కవి ఎల్లలెరగనోడు కాబట్టి ఆయన ఆశలు నెరవేరినాయా లేదా అని అంటే, గదరన్న ఆశయాలు నెరవేరినాయా? నెరవేరలే. అంతకుముందు గదరన్న కంటే అమరులైనటువంటి గూడంజన్ ఆశయం నెరవేరిందా? నెరవేరలే. కవికి ఇది అది ఇంత అని ఉండదు. అన్లెస్ కవి అంటేనే ఏమంటారు, గమ్యం లేనటువంటి వ్యక్తి. గమ్యం మీన్స్ ఆయనకు రేపు మొన్నటిదాకా కేసీఆర్ మంచోడు కదా అన్నాడు, రైట్, మంచోడు కదా అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి మంచోడు అని అనుకున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే, కవి అయినా, ఇంకొక గాయకుడైనా, ఇంకోళ్ళు ఉద్యమకారుడైనా, ఇంకోళ్ళైనా సమాజ పరివర్తన కోరుకునేటువంటి వ్యక్తులు ఇంత అంత అని ఉండదు. కాబట్టి దాంట్లో భాగంగా ఆయన ఆశయాలు నెరవేరినా నెరవేరకపోయినా, ఆయన సాహిత్యం ఈ భూమి ఉన్నంత వరకు, ఈ తెలంగాణలో తెలుగు యాస భాష ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళని బతికిస్తాం. ఆయన ఆశయాల కోసం మేము పనిచేస్తాం. ప్రభుత్వం జయ జయ తెలంగాణ అనే పాటని రాష్ట్రీయ గీతంగా ప్రకటించలే, ఈ ప్రభుత్వం ప్రకటించి నేను చెప్తాను. ఇప్పుడు ఒకటి తమ్ముడు, నేను ఏమంటున్నానంటే, చాలా మంది, నేనేం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. అందశ్రీని కుల కోణంలో చూద్దామా, కవి కోణంలో చూద్దామా, ప్రాంతీయ కోణంలో చూద్దామా? మీరు చెప్పండి, జర్నలిస్టులో ఏ కోణంలో చూద్దాం? ఆయన ఒక కవి, రైట్. ఇప్పుడు కేసీఆర్ ఎవరో రాసినటువంటి పాటను నేనే రాసినాను అన్నాడు ఆయన. కేసీఆర్ ఏ కోణంలో చూసింటాడు? ఇప్పుడు ఏ కోణంలో? అందరినీ బానిస కోణంలో చూస్తాడు ఆయన. అందరు నా బానిసలు, నేను ఒక్కనే తెలంగాణ రాష్ట్రానికి రాజుని, ఆ కుర్చీ నాది, అప్పటికి ఇలానే కూర్చుంటా అనేటువంటి అహంకారం ఎవరికున్నా సరే, ప్రజలు తీవ్రమైనటువంటి విమర్శలు చేసినప్పుడు నువ్వు కుర్చీ కోల్పోవాల్సిందే. కాబట్టి ఏ కోణంలో కవులని, రచయితలని, ఉద్యమకారులని, జర్నలిస్టులని అందరినీ వాడుకొని నువ్వు రాష్ట్రం ఇంటి కోసం తెచ్చుకునేటువంటి కోణంలో పిరికడి మట్టి కాదురా తెలంగాణ అనేటువంటి విమర్శలను కూడా చేశాడు ఆయన. ఇప్పుడు కోటర్ అయినంత వరకే నీ ఆటలు సాగుతాయి, ఓటరు సూటర్ అయిందనుకో కబర్దాన్ అనేటువంటి హెచ్చరికను కూడా చేశాడు. అంతేగాని ఆయన ఎప్పుడు కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడు కాదు కదా. కాబట్టి ఆయన దళితుడు అన్నా కానీ, నాకు దళితేంది భయ్, ఈ సమాజాన్ని 5 ముక్కలుగా నరికిరని మీరు అంటుర్రు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమాన 5 వర్గాలుగా మీరు నరికి అతుకు పెట్టండి, మనుషులు అవుతారు అన్నాడు. అంతకంటే గొప్ప కవి ఉంటాడు? మనం కోరుకున్నాడు కూడా అదే కదా. రోజుకు ఒక కులహత్య, మతం పేరుతో దాడులు, కులం పేరుతో దాడులు జరుగుతూ ఉంటే అందరం కలిసి బతుకుదాం అని చెప్తా ఉన్నాం. కానీ కొన్ని పాటలు ఏం చెప్తున్నాయి, పలాని మతం ఏంది, మొలతాడున్నదా లేదా, టోపీ పెట్టుకున్నాడు లేనోడు, ఇటువంటి సంస్కారం లేకుండా మాట్లాడేటువంటి కేంద్ర మంత్రులు ఉన్నంతకాలం ఈ దేశం, ఈ రాష్ట్రం బాగుపడదు. కాబట్టి కవి అందశ్రీ గారు చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని చాలా మంది కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు కూడా అంటున్నాయి. నిజంగా ఇచ్చిందంట అన్న? ఒకటి అన్న, నేనేమంటున్నానంటే, అందశ్రీ ఒక దళితుడు కాబట్టి ముఖ్యమంత్రి వచ్చి భుజాల మీద మోసిండు. సంతోషం. ఎవరికి సంతోషం? కవులకు, మనలాంటి వాళ్ళకు. ఎందుకనంటే, మందకృష్ణ చెప్పినట్టు పశువులు వస్తుంటే మేము మాలోళ్ళు కానీ, మాదిగోళ్ళు కానీ, ఇంకా మిగతా 59 కులాలు కానీ, ఇంకా వేరే కింది కులాలు కానీ నడుచుకుంటూ వస్తుంటే పశువుల దగ్గర పోయేటోళ్ళు మనుషులు కానీ మా దగ్గర రాకపోయేటోళ్ళు. అంటే పశువుల కంటే మమ్మల్ని హీనంగా చూసినటువంటి ఈ సమాజంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత కవి అయినందుకు భుజాల మీద మోసి ఒక కన్న కొడుకులాగా అంత్యక్రియలలో పాల్గొనడం అనేది ఆయన ఉద్దేశం. నేను కాదనటలే. కానీ కుల సమాజం ఇది, అవునన్నా కాదన్న, కుల సమాజం. దాంట్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వచ్చినటువంటి దాంట్లో పాల్గొన్నందుకు నేను నిజంగా ముఖ్యమంత్రికి సెల్యూట్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వ ఏదైతే చొరవ తీసుకుని దానికి అభినందనలు. కానీ ఒక దళితుడు పోయి ఒక రెడ్డాయనో బాబాయనో పాడెమొత్తుడు, వాళ్ళకి జిన్నాబాద్ కొడతారు. దళితులు ఉద్యమకారులు చాలా మంది రెడ్డోల్లో, బాబనోల్లో చనిపోయినప్పుడు పోయి జోహార్ అని చెప్పినాం. అరే ఇంత గొప్ప పలాని శ్యాము దళితుడు, పలాని అందశ్రీ దళితుడు, పలాని గద్దరు దళితుడు, ఎంత గొప్పగా రెడ్డోళ్ళందరూ జిందాబాద్ కొడతారా? కొట్టరు. కాబట్టి ఇది కుల కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చింది కాబట్టి మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ అభినందిద్దాం. అయినా సరే, మంచైనా చెడైనా మంచి పని చేశారు. ఆయన ఇక్కడికే రాసి పెట్టిందో, ఆయన అనారోగ్య కారణంతో చనిపోయాడు. కాబట్టి ఆయన సాహిత్యాన్ని మనందరం బతికించాలి. ఆయన ఆశయాల కోసం మనందరం పనిచేయాలి. ఇప్పుడు అందశ్రీ యొక్క సేవలు ఇంకా తెలంగాణకు అవసరం ఉండే ఉంటావు? ఉన్నది కదా బ్రదర్, ఉన్నట్టే కదా. ఇప్పుడు అందశ్రీ గారు చెప్పినట్టు ఏమన్నాడు ఆయన, నాకు చదువు రాదు, చదివేనా నువ్వు చదువుకోవాలి. మా అమ్మ ఎవరికి అన్నదో తెలియదు, ఓ తల్లి నన్ను చదువుకున్నది, ఇంత బువ్వ పెట్టింది, ఈ సమాజాన్ని చూసి నేను తెలివితేటలు నేర్చుకున్నా, ఉన్నోడు లేనోడు. ఆయన ఓ నిప్పుల వాగనే ఓ పెద్ద పుస్తకం వేసిండు. తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదుల్ని చూడాలి. నది అని అంటే ఎల్లలు ఉండవు, నది ప్రవహించేటువంటి నది లాంటి నేను అనేది ఆయన ఉద్దేశం. ఏంటి ప్రవహించేటువంటి నది అని అంటే, నది పోతా ఉంటే దాంట్లో ఆ నీళ్లకు రాళ్ళు అడ్డొస్తాయి, రప్పలు అడ్డొస్తాయి, పాములు అడ్డొస్తాయి, తీర్లు అడ్డొస్తాయి, కట్టెలు అడ్డొస్తాయి, అన్నిటినీ తన్నుకుంటూ పోయేదే ఓ నది అనేది తన ఉద్దేశం. కాబట్టి
ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని సమాజం కోసం సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల మీద పాటలు రాసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా మనలాంటోళ్ళం గర్వపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ తెలంగాణ ఒక రాష్ట్ర గీతాన్ని తెలంగాణ యాంథమ్ని రాసినటువంటి గొప్ప కవి. అక్షరాలు కూడా రావే. ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఆయనలాగా సాహిత్యం రాయలేడు. కాబట్టి ప్రజల కష్టాలు తెలిసి లేకపోతే ప్రజల కన్నీళ్లు తెలిసి కింది కులాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళకే ప్రతిభ ఉంటుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో చెప్పాడో అందుకు నిదర్శనం అందశ్రీ గారు. అంటే నాకు పెద్దగా బహుజన ధూమ్ధాం పెట్టినప్పుడు మేము మత్స దేవేంద్ర అన్న ఒకానొక సందర్భంలో ఎక్కడున్నావు బాబు కలవాలంటే నాన్న నేను తెలుగు యూనివర్సిటీ ఉస్మానియా తెలుగు యూనివర్సిటీ దగ్గర అక్కడ కూర్చున్నా అంటే పోయినాం. పోతే మేము కొట్లాడుతున్నాం బాబు, మాకు తెలియక చిన్నపిల్లలం కాబట్టి అగ్రకులాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం బాబు అంటే ఏదో బాగలేదు, అగ్రకులాలు కాకుండా ఇంకేదో అంటారు చూడని అన్నాడు. ఆధిపత్య వర్గాలు అంటామనంటే ఇది బాగున్నది, ఆధిపత్య వర్గాలు అనేటువంటి పదం వాడండి, వాళ్ళ హృదయం గాయపడదు, మీ హృదయం కూడా గాయపడదు, ఇది కుల సమాజం. మీరు అంతమంది అన్నారు కదా, దళితుడు సమాజాన్ని రెడ్డి ఎత్తుకుంటారు, రెడ్డిలకు జిందాబాద్, రెడ్డిలు మంచోళ్ళు అని మన దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు జిందాబాద్ కొడతారు. అదే దళితుడు వచ్చి రెడ్డి అయిన సమాజం సారీ ఏమంటారు మన దాన్ని మోస్తే వాళ్ళు జిందాబాద్ కొట్టరు. కాబట్టి ఇది కుల సమాజం. మన ఓట్ల కోసం వాళ్ళు వేసేటువంటి ఎత్తుగడల్ని మనం పసిగట్టాలి అనేటువంటి అనేక విషయాలు చెప్పింది. కానీ మంచి అయినా చెడైనా ఆయన ఏ రాజకీయ పార్టీలో లేడు కాబట్టి స్వతంత్ర కవిగా ఉన్నాడు కాబట్టి ఆయన అందరూ మేము గౌరవిస్తాం. ఆయనతో ఉన్నటువంటి 1-2 సార్లు కలిశాను. చక్కగా నాన్నని పిలిచేవాడు. ఆయన ఒక విశాల దృక్పథంతో ఒక కులానికో మతానికో నేను కట్టుబడి పనిచేయను అనేటువంటి కోణంలో చెప్పాడు. సరే బాపా నేను కరపత్రం ఇచ్చిన నమస్తే పెట్టి వచ్చినాం అంతవరకు. స్మృతివనం కూడా ప్రభుత్వం నిర్మిస్తుందంట కదా, దాని ఎట్లా ఇప్పుడు ఒకటి బ్రదర్, ఈ రోజే కదా జరిగింది. మంత్రి గారు వచ్చారు, అడ్లూరు లక్ష్మణ్ గారు వచ్చారు, చాలా మంది కవులు మేధావులు రచయితలు అందరూ వచ్చారు కదా. చూద్దాం, మీరు ఒక నిర్మించకపోతే మీలాంటి జర్నలిస్టులు మాలాంటి వాళ్ళు ఊకోం కదా.